ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చింది రీతు చౌదరి. అంతవరకు బాగానే ఉంది. విషయం ఏంటంటే రీతు చౌదరి బయటికి రాగానే చాలామందికి ఒక కొత్త క్వశ్చన్. గతంలో ఈమె ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయిందో ధర్మ మహేష్ అండ్ గౌతమి అనే ఇద్దరు కపుల్స్ వాళ్ళ సంసార జీవితాన్ని టీవీకి ఈడ్చుకొని మా ఆయనతో పలానా ఆవిడతో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఒక సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసింది. అందులో ఏమాత్రం నిజం లేదు, అది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఇందుకు వెళ్ళాల్సి వచ్చింది, కారణం అది కారణం ఇది అని చెప్పుకోవడానికి, అంటే డిఫెండ్ చేసుకోవడానికి ఎవరి మీద అయితే నేరం మోపబడిందో ఎలిగేషన్ పాస్ అయిందో ఆ అవతల క్యాండిడేట్ లేదు. ఎందుకంటే తను బిగ్ బాస్ హౌస్లో ఉండింది. ఆమె బిగ్ బాస్ హౌస్కి వెళ్తుందని తెలిసే ఈవిడ అప్పటి వరకు ఎన్ని ఛానల్స్లో ఉన్నా కూడా ఆ ఛానల్స్లో ఫుటేజ్ పెట్టకుండా ఎప్పుడైతే తను లోపలికి వెళ్ళిందో తను డిఫెండ్ చేసుకునే సిచ్యువేషన్లో లేదో చాలా ప్లాన్డ్గా తను ఫుటేజ్ బయటపెట్టింది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత కొన్నాళ్ళు అదేదో గడిచింది, అందరూ మర్చిపోయారు. ఈ అమ్మాయికి అయితే చాలా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే ఆమెని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత కూడా అబ్బాయిలతో కొంచెం చనువుగా ఉండేసరికి అలా ఇలా రకరకాల కామెంట్లు చేశారు. ఆల్మోస్ట్ అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో ఆ ఫుటేజ్ వైరల్ అయింది. బోల్డ్ ఎంతమంది గంటల తరబడి వేశారు. ఆల్మోస్ట్ ఎంత ఒక పర్సన్కి ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది. నౌ వాట్ హ్యాపెన్, రీసెంట్ డేస్లో ఆయన నేను నా రెస్టారెంట్ పేరుని మారుస్తున్నాను, మా అబ్బాయి పేరు పెడుతున్నాను అని తను లైమ్లైట్లోకి వచ్చాడు. 2-3 రోజులు గడిచిన తర్వాత ఈ అమ్మాయి కూడా నేను ఇంకెవరో కొత్త రెస్టారెంట్ పెడుతున్నాను అని చెప్పేసి సెలబ్రిటీలందరినీ పిలిచి రోజుకొక హడావిడి చేస్తుంది. ఈ రోజు వరకు కూడా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజెస్లో ఈ హడావిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఏమైంది, అనుకోకుండా రీతు చౌదరి బయటకు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాకింగ్ మూడ్లో ఉంటారు. అబ్బా నెంబర్ 1 నాకు ఉండాలని ఉంది అని చెప్పేసి ఆ పిల్ల అనింది ఇంట్లో, బిగ్ బాస్ నాకు ఉండాలని ఉంది, నాకు వెళ్ళాలని లేదు అని. సరే ఏదో గుండె నిబ్బరం చేసుకొని మొత్తానికి డోర్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, నాగార్జున గారు స్టేజ్ మీదకి రాగానే ఆ ఎమోషనల్ జర్నీ అంతా చూపిస్తే ఏడుపులు పెడబొబ్బాలు తప్ప ఏమీ ఉండవు. ఆ బరువైన ఫీలింగ్ నుంచి 2 అడుగులు అటేయగానే మళ్ళీ శివాజీ గారు రెడీగా కూర్చుంటారు. ఆయనతో పాటు ఇంటర్వ్యూ జరగాలి. అప్పటి వరకు హౌస్లో ఉన్న ముచ్చట్లన్నీ తీర్చేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత బయటికి రాగానే రెగ్యులర్ ప్రాసెస్లో ఏముంటుందంటే ఒక ఇట్లా ఓపెన్ టాప్ కార్లో ఎలిమినేషన్ ఊరేగింపు ఉంటుంది, ఇలా. బట్ ఇప్పుడు అక్కడ అలాంటివి చేయకూడదు అని స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసిన తర్వాత అది లేదు. ఆ ఊరేగింపు లేకుండా పోనీ ఆప్తులు, శ్రేయోభిలాషులు, చుట్టాలు పట్టాలు అందరూ వస్తారు, స్నేహితులు, ఈమెను తీసుకెళ్ళిన తర్వాత కాసేపు ఏవోవో మాటలు ఉంటాయి, ఈవిడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓ రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా బిర్యానీ తిన్నారు, బాగుంది. తర్వాత ప్రెస్ వస్తుంది, చెప్పు ఎందుకు వచ్చావు బయటికి నువ్వు అని. ఈ టైంలో చాలామందికి మైండ్లో ఉంటుంది ప్రెస్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగాలి అని. నువ్వు హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు సంబంధించిన ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది, ఒక ఆవిడ ఇలా రిలీజ్ చేసింది, నీకు ఆయనకున్న సంబంధం ఏంటో చెప్పండి అని. ఆ పిల్లకి అసలు ఏం తెలియదు, ఏ ఫుటేజ్ వైరల్ అయిందో, ఎందుకు వైరల్ అయిందో, వాళ్ళు ఏం చేశారో. మళ్ళీ అసలు ఆమె ఇంకా తన ఫోన్ కూడా తన చేతికి రాదు. ఇంకా చెప్పాలి అంటే ఆమె ఫోన్ చేతికి వచ్చిన తర్వాత అన్ని వీడియోలు చూసిన తర్వాత ఒక రాత్రి గడిచి తెల్లారితే అన్నీ చూసుకుంటుంది. ఓహో ఇంత జరిగిందా అని లోపల ఉన్నప్పుడు బయట అని. ఆ తర్వాత ఆవిడ ఏదైనా టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నప్పుడు సెలెక్టివ్ ఛానల్స్లో ఫస్ట్ ఆమె చూసుకుంటుంది ఎవరెవరు నన్ను డ్యామేజ్ చేశారు, ఎవరెవరు నా గురించి పాజిటివ్గా చెప్పారు, నెగిటివ్ చెప్పారు, నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చుకోవాలని తను చూసుకుంటుంది. ఆమెకు సంబంధించిన పిఆర్ టీంలు, వాళ్ళ శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్ కూడా చెప్తారు వీళ్ళకి వెళ్ళొచ్చు వీళ్ళకి వెళ్ళకూడదు అని. అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆమె ఏం ఆన్సర్ చెప్పుద్ది అనేది అంతవరకు వెయిట్ చేయండి. అంతేకాని చాలామంది ఏంటంటే వచ్చేసిందంట వెంటనే అడిగేద్దామని చెప్పి మీద పడి రక్కేయకూడదు. అంత అవసరం లేదు, అంత ఆత్రం కూడా అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ అందరికీ తెలిసిన విషయమే, అఫ్కోర్స్ అక్కడ ఏం లేదు, సెల్లార్లోనే వెళ్ళారు, లిఫ్ట్లోనే వెళ్ళారు. ఎందుకు వచ్చిందంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా ఎందుకైనా రావచ్చు, ఇందుకే రావాలని లేదు, ఇందుకే వెళ్ళాలని కూడా లేదు. ఎందుకంటే సినిమా వాళ్ళకు ఒక పరిచయం ఉంటుంది ఎప్పుడైనా సరే.
సరదాగా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, రెస్టారెంట్స్కో లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్తారు. ఇంటికి పిలిచి కూడా అదేంటిది భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ ప్రతిదాన్ని వక్రంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే రీతు ఎలిమినేషన్ రైటా రాంగా అనే డిస్కషన్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఓటింగ్ లిస్ట్లో సుమన్ శెట్టి కదా ఉన్నాడు, తర్వాత సంజన కదా ఉండింది, అట్లెట్లా నువ్వు రీతుని ఎలిమినేట్ చేస్తావు? రీజన్, టికెట్ టు ఫినాలే కంటూ ఒక వాల్యూ ఉంటుంది. అంతవరకు వచ్చావంటే ఇంకా టాప్ 5కి వెళ్ళాలంటే నీ మీద నీకంటూ కాన్ఫిడెంట్ ఉండాలి. ఈ అమ్మాయికి ఉన్న భారం అంతా వాడు చూసుకుంటాడులే అని చెప్పి ఒకటి మీద వేసేసింది. మిగతా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏడుస్తుంది, వద్దంటుంది, బతిమిలాడుకుంటుంది, కాళ్ళ వెళ్ళబడుతుంది. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అవసరంలా టికెట్ ఫినాలే రేస్లో ఉన్నప్పుడు. నువ్వు గతంలో క్యాప్టెన్సీ అవ్వడానికి బతిమిలాడుకుంటావా, నీ ఇష్టం. లగ్జరీ బడ్జెట్ కోసం బతిమిలాడుకోండి, నీ ఇష్టం. కానీ ఇట్లాంటి టాస్క్లు వచ్చినప్పుడు టికెట్ టు ఫినాలేలో ఇది పనికి రాదు కాబట్టి ఆవిడ బయటికి పంపడం జరిగింది. అంతమించి ఇంకా ఏమీ లేదు. తనకంటే సంజన మోర్ వర్తి, తనకంటే సుమన్ శెట్టి మోస్ట్ వర్తి కాబట్టి వాళ్ళు ఉన్నారు, ఈవిడ బయటికి రావడం జరిగింది, అంతే. సో ఇకపోతే రీతు సమాధానం అంటారా? ఖచ్చితంగా రీతు దీని గురించి రియాక్ట్ అవుతుంది. తనకు జరిగిన డ్యామేజ్ కూడా మామూలు డ్యామేజ్ కాదు. మొగుడు పిల్లలు కొట్లాడుకొని మధ్యలో థర్డ్ పార్టీలను ఎంటర్ చేసి లాస్ట్కి వాళ్ళు బాగానే ఉన్న తర్వాత వీళ్ళ కెరీర్కి అదొక ఈ మైనస్ అయినప్పుడు, వీళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి గౌతమి పైన రీతు చౌదరి కేసు వేస్తుంది. ఎందుకంటే తనకు చాలా డ్యామేజ్ జరిగింది కాబట్టి. వితౌట్ అంటే తన ప్రజెన్స్ లేనప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేయడం నాట్ రైట్. 100% అందరూ యాక్సెప్ట్ చేస్తారు అది. అండ్ ఆ అమ్మాయి నోరు కూడా మంచిది కాదు, ఎలాంటి మాటలు మాట్లాడుతుందో మనం చూసాము. ఆల్రెడీ శేఖర్ భాషని కూడా వాళ్ళ పేరెంట్స్ని, డాటర్స్ని ఉద్దేశించి చాలా వల్గర్గా మాట్లాడితే ఆయన కూడా కేసు వేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా కన్క్లూజన్. బట్ రీతు చౌదరికి కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇచ్చి తర్వాత మీరు అడగొచ్చు, ఆవిడ కూడా దానికి ఆన్సర్ చెప్పుద్ది. త్వరలో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోవచ్చు. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి ఎవరికి వాళ్ళు. ఈ ఎపిసోడ్లో లాస్ట్ ఆన్సర్ చెప్పాల్సి ఒక రీతు చౌదరి, అంతే. షీ విల్ ఆల్సో టెల్. థ్యాంక్ యూ సో మచ్.